సముద్ర విహారయాత్రకు విశాఖ నగరం మరోసారి ముస్తాబైంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ పరిధిలో అందుబాటులోకి వచ్చిన క్రూయిజ్ టెర్మినల్ నుంచి అంతర్జాతీయ విహారయాత్రకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు దేశీయంగా సర్వీసులు నడవగా తొలిసారి అంతర్జాతీయ సర్వీసులకు కార్డేలియా విహార నౌక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది జూలై 15న విశాఖపట్నం నుంచి ఈ సర్వీస్ ప్రారంభం కానుంది. క్రూజ్ షిప్లో విహారయాత్ర అంటే అదో గొప్ప అనుభూతి. అందులోనూ ఇంటర్నేషనల్ టూర్ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తం 14 రోజుల పాటు సాగే ఈ విహారయాత్ర విశాఖ నుంచి మొదలై చెన్నై మీదుగా థాయిలాండ్లోని ఫుకెట్, మలేషియాలోని లంకావి, లాలంపూర్ పట్టణాలను సందర్శిస్తూ చివరకు సింగపూర్ చేరుకోనుంది. ఈ యాత్రలో ప్రయాణికులు సముద్రం మధ్యలో 3 రోజుల పాటు విహరిస్తూ నౌకలోని విలాసవంతమైన సౌకర్యాలను, వినోద కార్యక్రమాలు, రుచికరమైన భోజనాలను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా ఫుకెట్లో 2 రోజుల పాటు బస చేసే అవకాశం ఉండడంతో పర్యాటకులు అక్కడి అందమైన తీరాలను, థాయిలాండ్ దేశ సంస్కృతి సంప్రదాయాల్ని ఆస్వాదించే అవకాశం ఉంది. ఈ యాత్రకు వెళ్లే పర్యాటకులు తమ పాస్పోర్ట్ కనీసం 6 నెలల కాలపరిమితి కలిగి ఉండేలా చూసుకోవాలని టూరిజం శాఖ సూచిస్తోంది. విశాఖ నుంచి ప్రారంభమయ్యే ఈ విదేశీ నౌకాయానం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వటమే కాకుండా ప్రపంచ పర్యాటక పటంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను మరింత పెంచనుంది. విశాఖ సింగపూర్ క్రూయిజ్లో ఒక క్యాబిన్ ధర 1,20,000 వరకు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విధిస్తోన్న ట్యాక్స్లు కార్డిలియోకు భారంగా మారుతున్నాయి. వాటి నుంచి మినహాయింపు కోరే యోచనలో ఆపరేటర్ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన క్రూజ్ ఆపరేషన్స్కు కాస్త ప్రోత్సాహకాలు ఇచ్చి పర్యాటకుల ఉత్సాహం తోడైతే ఇంటర్నేషనల్ క్రూయిజ్ ఆపరేషన్స్ పర్మనెంట్ షెడ్యూల్గా మారనున్నాయి.